ఏడుకొండల లాకప్ డెత్ విషయంలో అతన్ని పోలీస్ స్టేషన్కి ధర్నా చేస్తామని చెప్పి కొంచెం పైకి లేపు లోగో. దానివల్ల ఈరోజు ఆ విషయంలో పోలీస్ స్టేషన్కి రావడం, పోలీస్ స్టేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కొంచెం డౌన్ చేయాలి మీరు. వ్యక్తులు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ మొదట ధర్నా చేస్తామని ప్రకటించాం. అందులో భాగంగానే ఈరోజు జాతీయ రహదారి మీద శవాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు శవాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు రావడం, దానికి సంబంధించి నిర్దిష్టంగా 3 కోరికలు కోరాం. ఒకటి, ఎవరైతే ఏడుకొండలు లాకప్ డెత్కి కారకులైనారో వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని చెప్పి స్పష్టం చేయమని కోరాం. ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం మూడో ప్రధానమైనటువంటిది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించండి అని చెప్పి. దాని మీద ఎవరైతే ఈరోజు లాకప్ డెత్ కారకులయ్యారో వాళ్ళ మీద 15 గంటల లోపల చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడాం. తీసుకోకపోతే నాది జవాబుదారీ అని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ₹1 కోటికి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి ఉద్యోగం కానీ మేము జిల్లా కలెక్టర్తో ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి వాళ్ళ దృష్టి కూడా తీసుకుని ఖచ్చితంగా న్యాయం చేస్తాం. కాబట్టి నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 24 గంటలుగా ఆ కుటుంబ సభ్యుల మనోవేదన వర్ణనాతీతం. వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు, బాధపడుతున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు ఒకే విధంగా ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఒకటే చెప్పాం. ఏమని చెప్పామంటే, మీరు ఏదైనా సరే ఆ కుటుంబానికి సంబంధించి న్యాయం చేయనటువంటి పక్షంలో మేము ఎవరు కూడా మిమ్మల్ని భవిష్యత్తులో వాళ్ళ కోసం పోరాడతాం తప్ప వదిలిపెట్టేది ఉండదని చెప్పడం జరిగింది. అందుకనే ఉన్నతాధికారులకు ఏం చెప్పామంటే, ఈరోజు మీరు శవాన్ని దాటించి వేస్తామనేటువంటి ఆలోచనతో ఏదన్నా మీరు చెప్తారేమో, అటువంటివి కుదరదు, రానివ్వము. ఒకవేళ ఆ శవాన్ని దాటిస్తే ఆయన చనిపోయాడని అనుకున్నా సరే మేమందరం బ్రతుకున్నాం. కాబట్టి మేమందరం కూడా రేపు వచ్చి ఈరోజు మీరు మాట తప్పారు అని చెప్పి మరలా పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటాం, ఎస్పీ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లా ఎస్పీ గారు ఈరోజు పొద్దున ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఆమె చెప్పినటువంటి దానిలో వాళ్ళు ఎక్కడో బయట తిరిగారు, వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కూడా ఫుటేజెస్ ఉన్నాయి, అది ఇది దానికి కొన్ని బయట చూపించాము, కొన్ని మేము చూపించలే ఉన్నాం. నేను జిల్లా ఎస్పీ గారిని అడిగేది, శని ఆదివారాలు మీరు 3 ముద్దాయిలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు, మీరే చెప్పారు ఆదివారం సాయంకాలం వాళ్ళకి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేసామన్నారు, సోమవారం ఉదయం మేము పిలవలేదన్నారు, సోమవారం ఉదయం రావాలని చెప్పి మీ ఎస్ఐ చెప్పాడు. 3 ముద్దాయిలో 2 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ ఒకడు, ఇంకొక ముద్దాయిగా ఉన్నటువంటి రియాజ్ ఒకడు, వాళ్ళిద్దరు వచ్చారు. ఏడుకొండలు రాలేదు, సోమవారం రాలేదు. కాబట్టి మంగళవారం మీరు ఆ మాధవ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కారులో, ఆయనకి ఎందుకు అంత ఆసక్తి ఉందో తెలియదు కానీ ఆ వ్యక్తి కారులో వెళ్ళి ఆ పిల్లవాడిని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చినటువంటి సంఘటనలన్నీ కూడా కాళ్ళకి సంబంధించినటువంటి బురద మార్పులు అన్నీ చూసాము. కాబట్టి మేము కలెక్టర్ ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం, అన్యాయం జరిగినటువంటి కుటుంబానికి న్యాయం చేయండి, ఆ కుటుంబ సభ్యుడిని కోల్పోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయండి తప్ప హత్య చేసినటువంటి లాకప్ డెత్కి కారులైనటువంటి పోలీసులు మీరు వెనకేసుకుని రావడం మాత్రం ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి నిజంగానే జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతున్నారా, ఎవరన్నా మిమ్మల్ని తప్పుదారు పట్టించారా, దాని మీద పూర్తి స్థాయి సమాచారం తీసుకోండి. అందుకని ఎన్ని గంటలకు అక్కడ పట్టుకున్నారు, ఎన్ని గంటలకి పోలీసులు తీసుకెళ్ళి అక్కడ గూడూరు ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ మధ్యకాలంలో మీరు చెప్తున్నారు జాతీయ రహదారి మీద సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి చెప్పారు కదా, ఈ ఫుటేజ్ కూడా చూపిస్తే బాగుండేది. ఈరోజు మీరు అతను పట్టుకున్నప్పటి నుంచి అతను చనిపోయేంత వరకు పోలీసులు ఎక్కడెక్కడ తిప్పారు, ఏం జరిగిందనేటువంటి ఆ సీసీ ఫుటేజ్లో కలెక్ట్ చేసి చూపించుంటే కొంత పారదర్శకంగా ఉండేది. అవన్నీ దాచిపెట్టి మీకు అనుకూలంగా ఉన్నాయి చూపించి వాళ్ళని దొంగలుగా తాగుబోతులుగా చిత్రీకరించి వాళ్ళ మొదలకూరులో బ్రాంతి షాప్ దగ్గర మందులు తీసుకున్నారు, ఇంకొకటి తీసుకున్నారు, దొంగతనం చేశారని చెప్పి అంటే మీరు ఏం చెప్పుకున్నారంటే ఈ సమాజం దొంగలైనా ఇంకొకరైనా సరే పోలీసులు పోటీ చంపవచ్చు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. న్యాయస్థానాలు అనవసరం, వ్యవస్థలో మార్పులు తెచ్చేయండి. మీరు ఒకవేళ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి చంద్రబాబు నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడి, అయ్యా మాకు ఏమొద్దు, మా పోలీసులు కొట్టి చంపేస్తారు, మేమే శిక్ష చేస్తాం, ఇక న్యాయస్థానాలన్నీ మూసేయండి అని చెప్తే అభ్యంతరం లేదు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు మూటికి ముమ్మాటికి మీకున్నటువంటి మీ వాళ్ళు తప్పు సమాచారం ఇవ్వచ్చు,
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. అందుకే ఈరోజు మా పార్లమెంట్ సభ్యులైనటువంటి గురుమూర్తి గారితో మాట్లాడాం. ఆయన ఒక స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే దానికి సంబంధించి నేషనల్ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. ఈరోజు ఆ బిడ్డకు సంబంధించినటువంటి 7 కొండలు ఒంటి మీద ఉన్నటువంటి గాయాలను పరిశీలించాం. అందుకే మేము ఏదో మొక్కుబడిగా చేస్తామంటే కాదు, వీడియోగ్రాఫింగ్ చేయాలా, ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించినటువంటి వాళ్ళ పర్యవేక్షణ జరగాలన్నా ఇక్కడ లేదు అన్నారు. మీరు నెల్లూరు నుంచైనా పిలిపించండి అన్నా. నెల్లూరులో కోతవేట దూరంలో ఉన్నటువంటి నెల్లూరు నుంచి అరగంట లోపల వచ్చేటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చించడానికి ఆ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్లు రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పి సాయంత్రం 6 గంటల దాకా. అంటే వీళ్ళ దుర్మార్గం ఏంటంటే మీడియా వెళ్ళిపోతుంది, నాయకులు వెళ్ళిపోతారు, గుడి చప్పుడు లేకుండా తీసుకువెళ్ళొచ్చని ఆలోచన చేశారు. మొత్తం ఈ జిల్లాలో ఉండేటువంటి పోలీసులందరినీ ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని అక్షదిగ్బంధం చేయడానికి ప్రయత్నించారు. ఏది ఏమైనా మా నాయకులు అందరూ కూడా ఈరోజు మా వెంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా వెంటున్నారు, దళిత సంఘాలు మా వెంటున్నారు, ప్రజలు మా వెంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలియజేశారు. కాబట్టి తప్పనిసరిగా 7 కొండల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కలిసి వచ్చేటువంటి దళిత సంఘాలు అందరితో కలుపుకొని, ఎందుకు కలిసి వచ్చేటువంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దళిత సంఘాలు రావు. వాళ్ళు హత్య చేసినటువంటి వాళ్ళకు వంతపాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ కుటుంబ సభ్యులతో లావాదేవీలు నిర్వహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పాపం పోలీసులు మమ్మల్ని భయపెట్టడానికి పైన డ్రోన్లు ఎగరేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. డ్రోన్లు ఎగరేసినా, అరెస్టు చేసినా, జైలుకి పంపించినా, ఎన్కౌంటర్ చేయడానికైనా వాళ్ళు సిద్ధపడితే మేము సిద్ధంగా ఉంటాం తప్ప మేము ఎక్కడ కూడా వెనుచూపించేటువంటి పరిస్థితులు. కాబట్టి 7 కొండల కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కొనసాగిస్తాం. అదేవిధంగా ఎవరైతే దోషులుగా ఈరోజు నిర్ధారణ అవుతున్నారో మీరు వాళ్ళ మీద విచారణ జరిపే లోపల వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేశాం. అవి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని సాధించడం కోసం ₹1 కోటి ఎక్స్గ్రేషన్ సంబంధించి అడిగాం. దాంతోపాటు ఉద్యోగం అడిగాం.